బీసీ కులగణన రిజర్వేషన్ల కొరకు పట్టు వదలని విక్రమార్కుడులా నడిపించే నాయకుడు ఎవరు? ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముక్కవని ధైర్యంతో ముందుకెళ్లే నాయకుడు ఎవరు? గుణపాల్ లాంటి మాటలను బీసీ రిజర్వేషన్ల కొరకు సాధించే నాయకుడు ఎవరు? అగ్రవర్ణాల నాయకుల కల్లబొల్లి మాటలను గురుతుల్యంగా భావించే నాయకుడు ఎవరు? చిరునవ్వుతో ఎంతటి వారికైనా సమాధానం చెప్పగల నేర్పరితనం ఉన్న నాయకుడు ఎవరు? బీసీల కొరకు కొట్లాడి నిజాయితీ నికార్సైన నాయకుడు ఎన్నుకుంటేనే రిజర్వేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లగలడు. నాయకత్వాలు ఏమితో ఉన్నన్ని నాళ్లు అగ్రవర్ణాలు అలుసుగానే ఉంటాం. పంతాలు పట్టింపులు పక్కన పెట్టి అందరం కలిసి రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం. బీసీ రిజర్వేషన్ ప్రక్రియ కొరకు పోరాటం చేసి రథ సారథిని ముందుగా ఎంచుకుందాం. ముంగట కుర్రమే లేదు రథం మీద కూర్చుంటా అంటే కాదు, ముంగట పోయేటటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. వాస్తవం ఇది. పగ్గాలు పట్టుకొని ఉత్త ఇట్లంటే కాదు, ముంగట ఉరికేటటువంటి నాయకుడు కావాలి, ముంగట ఉండి నడిపించేటటువంటి నాయకుడు కావాలి. రథం ముంగట పోవాలంటే ముంగట గుర్రాలు ఉండాలి. ఇక గుర్రాలు లేవు, ఇక ఉద్యమం చేస్తా అంటే కాని పని. నికార్సైనటువంటి నాయకుడు, నిజాయితీ గలటువంటి నాయకుడు కావాలి.